హాయ్ అండి, వెల్కమ్ టు మామాస్. చెప్పాను కదా బిఫోర్ వీడియోలో పట్టు శారీస్ చేశాను. అలానే వచ్చినప్పటికీ ఇక్కత్ శారీస్, లైట్ వెయిట్ పట్టు శారీస్ కూడా ఉన్నాయండి. ఒకే పర్సన్వి నేను డిఫరెంట్గా చేసినవే చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చినప్పటికి హైనెక్స్ చేశాను, ప్లస్ మల్టీపర్పస్ చేశాను. అది ఎలానో చూద్దాం. ఇక్కత్ శారీస్కు పటోలా శారీస్కి వచ్చినప్పటికి ప్లెయిన్ వస్తాయండి. దానిలో బ్లౌజెస్ మనకు సెట్ అవుతాయి, చేసుకోవచ్చు. అట్లా యూజ్ అంటే నాకు టిష్యూ వచ్చిన బ్లౌజ్లే చేయనండి. ఇది శారీలో బ్లౌజ్ ఉండకూడదు అన్నమాట. టిష్యూ బ్లౌజ్ వస్తే ఇలా నీడిల్ దిగినప్పుడు అలా గ్రిప్ పోద్ది అనమాట. వర్క్ థ్రెడ్ ఉన్న గ్రిప్ పోద్ది. అందుకని అవి యూజ్ చేయను. ఇక్కత్తులు వచ్చేప్పటికి దానిలో బ్లౌజెస్ యూజ్ చేశాను, చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చినప్పటికి ఇలా హైనెక్ ఇచ్చానండి. ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు పటోలా శారీస్ మీదకి మల్టీపర్పస్ దేని మీదకైనా యూజ్ చేసుకోవచ్చు. అందుకని నేను బార్డర్ వేయలేదు. ఇవన్నీ వచ్చేటప్పటికి ఇవి కుందేళ్ళలా ఉన్నాయి, ఇలా కంటిన్యూ వచ్చినాయి. కానీ నేను వచ్చేప్పటికి ఇది మల్టీపర్పస్ యూజ్ అవుతుంది. ఇంకా ఇక్కత్తు ఇవి ఉన్నాయి కదా అని నేను ఇలా మల్టీపర్పస్ చేయించాను చూడండి. ఈ వర్క్ వచ్చేటప్పటికి మనకి కొంచెం కాంతా వర్క్ టైప్ అలా వచ్చింది చూడండి వర్క్. ఇది కూడా మగ్గం వర్కేనండి. ఎందుకంటే ఇంకొక పాయింట్ ఏంటంటే పటోలా శారీ మీద కూడా కావాలన్నారు. అందుకని దాని మీదకు యూజ్ అయ్యేటట్టు వర్క్ ఈ టైప్లో వేశాను. దీనిలో ఉన్న కలర్స్ అన్నీ యూజ్ చేసాం. ఆరెంజ్, గ్రీను, లైట్ బ్లూ కలర్ అన్నీ. హ్యాండ్కి వచ్చేటప్పటికి ఇలా ఇచ్చానండి. చిన్న అంటే డైమండ్లోనే చిన్న స్కాలప్ చూడండి. స్కాలప్ లా కూడా లేదు. ఇక్కడ కూడా అంత ఇంత చిన్న హైనెక్ అయినా ఇలా స్కాలప్ లానే లేదు చూడండి. ఫ్రంట్ కూడా ఇలా వచ్చిందండి, డీప్ నెక్ వచ్చింది. ఫ్రంట్ వచ్చినప్పటికి ఎందుకంటే ఇది ఫంక్షన్ వైజ్ కాబట్టి మనం కంపల్సరీ జ్యువెలరీ యూజ్ చేస్తాం. ఆ జ్యువెలరీ యూజ్ చేసినప్పుడు మనకి ఫ్రంట్ హైనెక్ అంటే మళ్ళీ మిస్ అయిపోతాం కదా. జ్యువెలరీ ఆడాలకు మనకి జ్యువెలరీనే ఇంపార్టెంట్, శారీకి తగ్గట్టు సెట్ అవ్వాలి. అందుకని ఇది కూడా చూడండి, ఫ్రంట్ చిన్న స్కాల్ప్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రీన్ శారీ చూడండి. ఇది వచ్చి అదే చెప్తాను, శారీని బట్టి బ్లౌజ్ ఉంది. ఇది వచ్చేప్పటికి డిజైన్ అంతా క్లమ్జీగా వచ్చింది కదా. దీన్ని తగ్గట్టు చాలా సింపుల్గా వేసాను చూడండి. శారీలో విత్ బ్లౌజే. దీనిలో ఉన్న కలర్సే వైట్ ఉంది కాబట్టి ముచ్చం ఎక్కువ యూజ్ చేశాను. చాలా సింపుల్ వర్క్ చూడండి. సింపుల్ వర్క్స్ కావాలంటే ఈ హ్యాండ్కి వచ్చేటప్పటికి ఇలా బార్డర్స్ వచ్చినాయి కదా, ఈ లైన్స్ వచ్చినాయి. ఈ లైన్స్ మధ్యలోనే ఇచ్చేసానండి. ఇంకొకటి ఏంటంటే ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ అయినా బాగానే ఉంటుందండి. ఎట్లా చూపించాలి, ఇదిగోండి వేసుకోవచ్చు. మల్టీపర్పస్ మనకి శారీ, నేను అదే చెప్తున్నాను, శారీ బోర్ కొట్టినప్పుడు మనం శారీని పక్కన పెట్టకుండా బ్లౌజు మార్చేసుకుంటే మనకి శారీ మీద ఇంట్రెస్ట్ వస్తుందండి. ఇది కూడా అంతే, ఇది కూడా మల్టీపర్పస్. అవసరమైతే ఇట్లా ఇట్లా మార్చేసుకుంటూ ఉండొచ్చు. ఈ బ్లౌజ్ వచ్చినప్పటికి దీని మీద కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి. అదే చెప్తున్నాను, ఇలా సింపుల్ శారీస్కి వచ్చేటప్పటికి ఇట్లా మల్టీపర్పస్ కూడా యూజ్ చేసుకోవడానికి యూజ్ అయ్యేటట్లే నేను వేసాను అన్నమాట. ఇది వచ్చేటప్పటికి చిన్న బార్డర్ యూజ్ చేశానంటే, ఎందుకంటే ఇక్కత్తులన్నిటికీ ఇదే బార్డర్ కంటిన్యూ ఉంటాయి కాబట్టి అలా వేసాను. ప్లస్ ఇది వచ్చినప్పటికి ఇదిగోండి, దీనిలో వచ్చేప్పటికి యానిమల్స్ అన్నీ ఉన్నాయి. నేను పీకాక్ యూజ్ చేశాను. ఒక్క పీకాక్, బ్యాక్ హైనెక్ వచ్చింది. మరి ఇది హైనెక్ నేను పైదాకా వేయనండి. ఇలా మెడ మీదకి ఉండి ఎక్కువసేపు ఉంచుకోవాలంటే కొంచెం అన్కంఫర్ట్ ఉంటుంది. అందుకని కొద్దిగా ఒక 2 ఇంచెస్ డీప్ తీస్తాను. ప్లస్ మనం మెడ మీద ఏమైనా పెట్టుకున్నా కనిపిస్తాయి అన్నమాట. ఇది కూడా అంతే, చిన్న స్కాలప్ కట్ వర్క్ లాగా వచ్చింది చూడండి. దీనిలో ఉన్న కలర్సే యూజ్ చేశాను. హ్యాండ్ కూడా అదే బంచి ఇలా వచ్చింది. ఒక్క బ్లౌజ్కి వర్క్ ఎక్కడ మ్యాచ్ అవ్వలేదండి. డిఫరెంట్గానే చేశాను. మనకు మెరూన్లే 3 వచ్చినాయి కదా, ఒకే పర్సన్కి 3 మెరూన్ బ్లౌజ్ అంటే 3 రకాలుగా చేయాలి. అందుకని ఇదిగోండి ఈ శారీకి వచ్చేటప్పటికి నేను అదే చెప్తాను, ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ కూడా వాడుకోవచ్చు. ఇదిగోండి హైనెక్ కావాలండి. ఇది డీప్ నెక్ చేశాను, ఇది హైనెక్ చేశాను. అదే అంటున్నాను, ఎందుకంటే బార్డర్ కూడా మ్యాచ్ అవుతుంది చూడండి. మనం ఉన్న అమౌంట్ శారీస్ పెట్టినప్పుడు ఆ శారీస్ని మళ్ళీ వార్డ్రోబ్ నుంచి బయటికి తీయాలండి. ఒకసారి కట్టేసి పక్కన పెట్టేయటం కాదు. ఎందుకంటే ఇంత ప్యూర్, ఇంత కాస్ట్లీ, ఇంత కష్టపడి మనం ఒక్కసారి కొనుక్కునేటప్పుడే ఒక 10 చీరలు కాదు 100 చీరల్లో కూడా మనం వెతుక్కుంటాం మనకు కావాల్సిన చీర. అలా కొనుక్కుని చీర ఒక్కసారి 2 సార్లు కాకుండా మనం ఎన్నిసార్లు కట్టుకున్నా వెరైటీగా ఉండాలి అనుకుంటే మనం బ్లౌజెస్ చేంజ్ చేసుకుంటే ఇంకా హ్యాపీ.
మనకి మనీ వేస్ట్ అవ్వవు, శారీ కూడా వేస్ట్ అవ్వదు, అలా బీరువాలో ఉండిపోదు అనమాట. ఇది చూడండి, ఈ 2 బార్డర్లో మధ్యలో చిన్నగా వేసాను. చాలా సింపుల్ వర్క్స్, అంటే చిన్న చిన్న అకేషన్స్ ఉంటాయి కదా పెళ్ళిళ్ళలో, వాటికి ఉపయోగపడేటట్టు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇట్లా చిన్న అకేషన్ కూడా మనం పొట్టు టైపు ఇష్టపడతాం, అలా పూజలకి వాటికి ఇట్లా సింపుల్గా సరిపోద్ది. చిన్న బుటానే వేసాను చూడండి, ఎందుకంటే ఇదంతా ఆల్ ఓవర్ డిజైన్ అండి. ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్కి బ్లౌజ్ ఎక్కువ గాడి రాకూడదు, చాలా తక్కువ రావాలి. మెరూన్లే చూడండి 1, ఇది హై నెక్లో 2, ఇది 3, ఇది 4th 1. ఇలాంటి శారీస్ ఏమన్నా ఉన్నా, ఇలా సింపుల్ వర్క్స్ కావాలన్నా మగ్గం వర్క్స్లో మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని అలా చేయించుకోవచ్చండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.